ప్రభు స్తోత్రం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మౌనతుడా, ఇంతవరకు పాటల ద్వారా ప్రభు అలాగే నీ బిడ్డలు నిలబెట్టుకుని ఒక చక్కటి అమూల్యమైన విషయాలు మీరు బయలుపరిచారు. మీ స్వరూపములో చేబడిన మానవుడు సోమరువుడైపోయాడు. సమస్తాన్ని పరిపాలన చేయటానికి మీ స్వరూపంలో ఎవరినైతే చేశారో ఆ మనిషి సోమరిత్వమై ఉన్న సమయంలో మీ సృష్టి మాట వాక్యము ద్వారా, మీ వాక్కు ద్వారా ఏవైతే సమస్తమును కలిగినవో అట్లో చీమల దగ్గరికి వెళ్ళవన్న విషయాన్ని చక్కగా మీ దాసులోంచి మాతో మాట్లాడారు. మళ్ళా మాట్లాడండి, వీటిలో బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా మరి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ సమయంలో ప్రభుతో కూడా సంతోషించే భాగ్యాన్ని ప్రభు మనందరికీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు ఎంత టైం అయినా ఏం చేస్తారు? ఎంత టైం అయినా సరే ఆ పండుగ కొరకే కనిపెట్టుతారు. పండుగ రోజున తెల్లవారి వరకు ముచ్చట్లు పెట్టుకుంటూ, ఆకలి అయితే తింటూ లేస్తూ అన్ని విషయాల్లో కలిగి ఉంటారు. అది సంతోషకరమైనది. దానికంటే ఈ ఆత్మీయ సంబంధమైనటువంటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొంతైనా మనం నేర్చుకోవటం చాలా అవసరం. దేవుని స్తోత్రం. సోమరివాడనే మాట చెప్పినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. పెన్వాడు మండలంలో మన పెనీల్ వర్షిప్ సంఘాలు, మన ప్రెసిడెంట్ గారు ఒక చిన్న గేమ్స్ పెట్టాడు. క్రికెట్ కాదు, కబడ్డీ కాదు, లేకపోతే షటిల్ కాదు, ఇంకేది కాదు, కానీ సోమరులు. పెన్బాడు మండలం సోమరుల వాళ్ళకి శుభవార్త. పలాని తారీఖు రోజున చీదాల గ్రామంలో పెనీలు చర్చి దగ్గర సోమరులకి ఆటల పోటీలు ఉన్నాయి. దానిలో ఎవరైతే జయం పొందుతారో వారికి ఎన్ని ఇస్తారమ్మా? ఏ ప్రైజ్ ఎంత ఇస్తారు? ఎంత అంటే కొంత అంత అంటే ఉండాలి. ఎంత 1116. ఎంత చెప్పండి? 1116 అని ఎప్పుడైతే ప్రకటించారో ఈ పెన్నబాటు మండలం సోమరులందరూ చేశారు. కబడ్డీ వాళ్ళు కాదు, క్రికెట్ వాళ్ళు కాదు, ఎవరు చెప్పండి? సోమరు వాళ్ళు వచ్చారు. ఎక్కడ ప్రారంభం అంటే ఇది పరుగు పందెం, సోమరుల పరుగు పందెం, రన్నింగ్. ఇది హై స్కూల్ కాడ అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ కాడ పెట్టారు. ఆరుగురు పెట్టుకుంటూ వచ్చారు. లాస్ట్కి 6 మిగిలిపోయారు. ఫస్ట్ గెలిచిన వాళ్ళు ఏంటంటే నేనే గెలుస్తాను అనుకున్నాడు. చివరికి లాస్ట్ 6 ఉన్నారు. ఇక్కడ గీత గీశారు, అక్కడ కొంత దూరంలో ఒక గీత గీసి అక్కడ కొంతమంది నుంచారు, ఇక్కడ కొంతమంది, ఇక్కడ విజిలేయటానికి, అక్కడ చేతులు చాపి ఫస్ట్ ఇక్కడ చెప్పడానికి. సరే 6 పోటీలు అందరూ గెలుచుకుంటూ లాస్ట్కి వచ్చి 6 ఉన్నారు. 6 బయలుదేరారు, విజిల్ వేశారు, షో అంటే అలాగనే పరిగెత్తుతున్నారు. గీత దాటాడు. ఒక ఆయన కొంచెం ఇచ్చుంటున్నాడు, ఇంకొంత ఆయన ఇంకొంత ఇచ్చుకున్నాడు. ఇలాగా ఒక ఆయనేమో అక్కడే ఉండిపోయాడు, ఒక ఆయన గీత దాటాడు. ఇప్పుడు ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? ఏమా? ఇప్పుడు గీత దాటాడు. అక్కడ గీత దాటిండు ఒక ఆయన, గీత దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఏమా? ఇప్పుడు గీత దాటినాడు అనుకున్నాడు, రన్నింగ్ చేసి 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 నేను గీత దాటి కనుక ఫస్ట్ ప్రైజ్ నాదే అని చక్కగా సంతోషించాడు. అసలు ఇదే పందెం. అసలు వాడు ఎక్కడంటే గీతకాయన ఉన్నాడు. ఇక అసలు పరిగెత్తలే. సరే ఇప్పుడు ఉదయం అనుకుందాం. ఉదయం మన చిన్న ఉదయం అంటే కోపం వాడు సుడికే అనుకుంటాను. కోపం. ఇప్పుడు ఉదయం ఎక్కడున్నాడు? గీత దగ్గర ఉన్నాడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు సారు పిలిచి, బాబు ఈ సోమరుల పరుగు పందెంలో పెన్బాడు మండలంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇక 1000 రూపాయలు తీసుకోమంటే నా ప్రైజ్ నా జేబులో వచ్చి పెట్టంటాడు. అంటే తీసుకుంటాను కూడా చెప్పండి.
అంత కష్టమైంది. అంటే ఇదే పండగ. కానీ బైబిల్ చెప్తుంది సోమరులు దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. అండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సోమర్తనం పోవాలి. సోమర్తనం పోవాలంటే సురుగుగా ఉన్న వాళ్ళ దగ్గర రావాలి. వెలిగించే వారి దగ్గరికి వెళ్తే నువ్వు కనుక తప్పకుండా వెలిగితే అనేక మంది వెలిగిస్తాం. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఎంత టైం ఉండదు? 10 నిమిషాలా, 5 నిమిషాలా, 6 నిమిషాలా, అర్ధ గంటారా, లేదా క్లోజ్ చేద్దామా? ప్రార్థన చేద్దాం అని అన్నప్పుడు కళ్ళెద ముందు మోస్తారు. చేతులెత్తండి. తొందరగా స్తోత్రం అనండి, లేక మాకు ఆత్రం ఉన్న వాళ్ళు స్తోత్రం ఎత్తండి. వింటారు కదా? వెరీ గుడ్. ప్రభు స్తోత్రం. ఒకసారి ఒక జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ? మగ పిల్లగాడు పేరేంటి? హుషేనా, అషేనా? నీ పేరు అషేనా? ఇంకొక ఆయన పేరు అషానాబాద్ ఉంది, హుషేనాబాద్ ఉంది. హుషేనాబాద్ ఏమో మెవతి దగ్గర ఉంది, అషానాబాద్ ఏమో సూర్యుడి దగ్గర ఉంది. విన్నారా? నిజామాబాద్ ఉంది, విన్నారా? మహబూబాద్ ఉంది, బాద్ అని చాలా స్థలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ హుషేనాబాద్ హుషేనా ఎవరికి మాకు చిన్న విషయం. చిన్నపిల్లగాడు పెద్దోడై వయసు వచ్చింది, పెళ్లి చేయాలనుకున్నారు. అసేదికి ఒక ఆలోచన ఏంటంటే, నాకు ఏదున్నా లేకపోయినా పెళ్లి పిల్లని ఇవ్వడానికి ఒక అత్తగారు వచ్చారు. బాబు నీకేం కావాలని అడిగితే నాకేం అవసరం లేదన్నాడు. మమ్మల్ని అడుగు, మమ్మల్ని అంటే వాడి ఇష్టమని అన్నారు. అప్పుడు ఏమన్నారంటే, నాకేది అవసరం లేదు, నాకు 2 వస్తువులు కావాలి. 2 అంటే అత్తగారింటికి మా ఇంటికి తిరగడానికి సైకిల్ కావాలి. ఏ టైం బయలుదేరాలో, ఏ టైం ఇంటికి మా అత్తగారింటికి పోవాలో టైం చూసుకుని టైం కావాలి. 2 నాకు అది, నాకేది అవసరం లేదు. 3వది నాకు పెళ్ళం కావాలి. ఒప్పుకున్నారు. ఏం ఒప్పుకున్నారు? వాచ్ ఒప్పుకున్నారు, సైకిల్ ఒప్పుకున్నారు, పిల్ల వేయడానికి కూడా ఇష్టపడ్డారు. సరే పెళ్ళి అయిపోయింది. ఏమైపోయిందమ్మా? ఇప్పుడు మన చీదాలకి కొత్త పెళ్లి కొడుకు, ఈయన కొత్త అల్లుడు. ఈయనెవరు? కొత్త అల్లుడు. ఈ బయలుదేరి కొంచెం స్కూల్ దాటి అవతలికి వెళ్ళాడు. వెళుతుంటే అట్నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఈయన చేతికి ఏంటంటే గడియారం ఉంది. ఏమయ్యా టైం ఎంత అయిందా అని అడిగాడు. ఎవరిని? కొత్త పెళ్లి కొడుకుని అడిగారు. అడిగినప్పుడు అడిగిన వ్యక్తికి ఏం చేశాడంటే, అడిగిన వెంటనే ఒక గుద్దుగుతాడు. ఏం చేశాడు? విచిత్రంగా నిలబడిపోయాడు. ఏంటో నాయన, నేను అడిగిందేమో టైము, వాడేమో కోపంలో దెబ్బ కొట్టాడు. వాడిని జోలికి పోనెత్తిని, వాడిని ఊసుకుపోనెత్తిని, వారు ఊడేదో నాకు తెలియదా, టైం అడిగితే ఒక దెబ్బ కొడతాడా అని ఆలోచిస్తుంటే ఈ లోపల మా విజయ్ లాంటి వస్తున్నాడు. ఆ దెబ్బ తిన్నోడు అడిగాడు, ఏమయ్యా ఆ వ్యక్తి నేనేమనలేదు, ఎందుకు బాబు నిలబడ్డా అంటే, నేను ఏమనలే వాడిని, నేను ఒక టైం అడిగితే నన్ను దెబ్బ కొట్టాడండి, బలి దెబ్బ కొట్టాడని అంటుంటే అప్పుడు విజయ్ అన్నాడు, బాబు నువ్వు టైం అడిగిన వాడికి నోరు లేదు కానీ చెవులు ఉన్నాయి. ఏమన్నాయి? చెవులు ఉన్నాయి కాబట్టి విన్నాడు. టైం అంటే విన్నాడు కానీ చెప్పడం నోరు లేదు కనుక 1 గంట అయింది కానీ గుద్దుగుద్దుడు అన్నాడు. టైం ఎంత అయింది? 1 అయింది కనుక గుద్దుగుద్దుడు. అప్పుడు అన్నాడు, ఆయన 1 గంట ముందు కనుక వచ్చిన టైం అడిగితే చెప్పండి ఎన్ని గుద్దులు. ఇప్పుడు మీరు టైం వైపు చూస్తే మీకు ఎన్ని గుద్దులు? స్తోత్రం. ఈ సమయంలో సరే ఎక్కువ టైం, రేపు సండే గనక అందరూ వెళ్ళాలి. వాస్తవంగా పరిచర్య అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం కొరకు, కుటుంబ వ్యవస్థ కొరకు ఎన్నో రకంగా మనం శ్రమ పడతాం, కష్టపడతాం, బాధపడతాం, ఆస్తి కొరకు ఎంతో ఆతృత పడతాం. పిల్లలు ఏ విధంగా చదివించాలి, విద్యావంతులుగా గొప్పవారు చేయాలి,
తర్వాత ఆస్తిని పిల్లల కొరకు సంపాదించిన ఒక ఆశ కలిగి ఉంటాం, కానీ ఆత్మల భారం అంది ప్రతి క్రైస్తవుడు లేదు ఈనాడు. నేను అనే మాట అంటే, ఈ చివరి దినాల్లో, భయంకర దినాల్లో ప్రతి క్రైస్తవుడు ఒక ఆత్మల భారం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించాడు, దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచినాడు, ఆ పిలిచిన విధానములో దేవుని సముఖంలో నీ జీవితాన్ని ఎలా సమర్పించావు, ప్రభు కొరకే ఏ విధంగా అయితే నువ్వు జీవితాన్ని సమర్పించి నడుస్తున్నావో, దేవుడు నీ బ్రతుకుల్లో నీ కుటుంబ వ్యవస్థలో ఏ మేలు చేశాడో ఆ మేలు కార్యాలు నీవు గనక నీ తోటి వారికి చెప్పి సంఘ క్షేమాభివృద్ధి కొరకే సాక్షులు జీవిస్తే అనేకమైన ప్రజలను ప్రభుత్వం మళ్లించడానికి దేవుడు ఒక నక్షత్రంలాగా దేవుడు మనందరినీ వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. కొలస్సీ పత్రికలో చెప్పిన మాట ఈ రాత్రి మీ అందరి విషయం వింటున్నప్పుడు నాకు ఒక ఆశ కలిగింది. రేపు కూడా మా సంఘ పెద్దల్ని, తర్వాత మా సంఘస్థులు తెలిసి దేవుని చిత్తమైతే వచ్చే శనివారం మీలాగా సభ పెట్టాలని ఆశిస్తున్నాను. మీరు ఏదైతే అంటే, ఒక విషయం ఏంటంటే 10 మంది బయలుదేరవచ్చు, కానీ 10 మంది గెలవలు. గెలిచేది ఒక్కరే. చెప్పండి, పరుగు పందెం బైబిల్ ఉంది. పరుగు పందెంలో అనేక మంది పరిగెత్తుతారు, కానీ గెలిచేది ఒక్కడే. గెలిచిన వాడే బహుమానాన్ని పొందుతారు. కాబట్టి జ్ఞానం ఎవడబో సొమ్ము కాదండి. దేవుడు నీకు ఇచ్చింది జ్ఞానం, నాకు ఇచ్చింది జ్ఞానము, కానీ దేవుడు ఒక్కొక్క జ్ఞానం ఇస్తాడు. తగిన జ్ఞానం చెప్పు నడిచినట్టయితే పరసంబంధ జ్ఞానం చేత అనేక ఆత్మల ప్రభుత్వం మలించడానికి దేవుడు ఒక విధముగా అనేక ఆలోచనతో నడిపించి సంఘాన్ని క్షేమంగా, సంఘాన్ని బలమైన రీతిలో నడిపించిన దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరంతా ఉపవాస ప్రార్థన చేశారు. పోయినటువంటి నాదర్ గారి ఇంట్లో ఉపవాస ప్రార్థన విషయంలో ప్రసంగం చేశాను. ప్రార్థనలో సాధించలేనిది ఉపవాస ప్రార్థన ద్వారా సాధించవచ్చు. దేవునికి దగ్గరగా ఉండి, దేవునికి సమీపంగా ఉండి, దేవుని ప్రతిమలాడుకొని మన కోరికలు ఏంటో, మన అవసరం ఏంటో, మన ఆలోచనని సఫలపరచబడాలంటే, సంఘం అభివృద్ధి కావాలన్నా, సంఘం డెవలప్మెంట్ కావాలన్నా, సంఘం అభివృద్ధి కావాలన్నా, దేవుని కార్యాలు జరగాలన్నా, ఆశ్చర్యకరం జరగాలన్నా, రోగులు బాగుపడాలన్నా, దయ్యాలు వెళ్ళిపోవాలన్నా, దేవుని కార్యాలు జరిగి మన కోరికలు నెరవేర్చమంటే తప్పక ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. స్తోత్రం. ప్రార్థన చేసే స్థలంలో దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఏకీభవిస్తామో, ఏక మనసు కలిగి ఉంటామో, ఎడతెగగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తామో, ప్రార్థన వింటాడైనా, ప్రార్థన జవాబిస్తాడైనా, ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడైనా, ప్రార్థనలో బలపరుస్తాడైనా. అందుకే ఈ రాత్రి కొలస్సీ పత్రికలో పౌలు ఆ కొలస్సీ సంఘానికి ఒక విషయాన్ని రాశాడు. ఈ సంఘం ఏ రీతిలో ఉంది, ఎలాగ అభివృద్ధి పొందింది, ఎలాగ వ్యాపించింది, ఎలాగ ఫలించింది, ఏ రీతిలో ఆత్మీయ రీతిలో ఎదిగి ఉన్న విషయాన్ని విన్నప్పుడు పౌలు గారికి ఆశ్చర్యం కలిగింది. ఈ రోజున కూడా మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. స్తోత్రం. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు ఒక ఆనందం కలుగుతుంది. స్తోత్రం. నేరా మిమ్మల్ని అందరూ చూస్తుంటే, అందుకనే నేను అనే మాట అంటే, తండ్రి కంటే కొడుకు కానీ బిడ్డ కానీ గొప్పోళ్ళు కావాలంతే. తండ్రి కంటే కుమారులు బలహీనలు అయితే తండ్రికి నేము రాదండి. కొడుకు తండ్రి కంటే గొప్పడైతే ఎవరికి పేరు వస్తుంది? తండ్రి కంటే గొప్పడు రాదు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దేవుని కంటే కుమారుడు యేసుక్రీస్తు గొప్పవాడు. స్తోత్రం. అందుకే రాత్రి వేళ ఈ చీదాల సంఘం మీరంతా కనిపెట్టి కన్నీరు కాచి ఉపసించి దేవుని మందిరం కొరకై, సంఘ అభివృద్ధి కొరకై, గ్రామ రక్షణ కొరకై, మీ భర్తల కొరకై, మీ భార్యల కొరకై, మీ పిల్లల కొరకై, మీ బంధువుల కొరకై, మీ స్నేహితుల కొరకై ఆత్మీయ సంబంధమైన పోరాటం చేశారు. ప్రార్థన అనే పోరాటం చేశారు. ఏక మనసు కలిగి వచ్చారు, ఐక్యత కలిగి వచ్చినారు, సమాధానం కలిగి వచ్చినారు, ప్రార్థనలో పాటుపడ్డారు, కన్నీరు కాచినారు, వేదన పడ్డారు. ప్రభు సభలో ఏ విషయమైతే మీరు అడుగుచున్నారు ఆ విషయాన్ని ప్రభు విన్నాడు. అందుకే మీ ఐక్యత ప్రార్థన, మీ ఏక మనసు కలిగిన ప్రార్థన, మీ ఉపవాస ప్రార్థన, మీరు ఏ మంటతో కలిగి వచ్చి ప్రార్థించారో ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. మీరు చేస్తున్న ఈ కార్యం నేను కూడా విన్నప్పుడు నా హృదయంతో సంతోషించాను. స్తోత్రం. ఏం చేశాను చెప్పండి? సంతోషించారు. మీ పాస్టర్ గారు లీస్ట్ చదువుతుంటే చాలా ఆశ్చర్యమైపోయింది. ఏం చెప్పండి? కేజీ బియ్యం కూడా చెప్పండి, కేజీ బియ్యం కూడా. ఈ మధ్య నాకు కూడా ఒక నా మీదకి వచ్చిన ఏమొచ్చింది, ఒక చిన్న రోమర్ అంటారు వచ్చింది నాకు. ఏళ్ళు తెలుసా, నేను ఒక యాటం చేస్తే కనీసం అయ్యగారు నా పేరు తలవలే. అందుకే నేను గుడి మానేసా.
ఏమానేసా అంటే నువ్వు ఏడ తెచ్చినమ్మా చెప్పాలి, కోడి తెచ్చినా చెప్పాలి, కోడి గుడి తెచ్చినా చెప్పాలి. ఉందండి ఇది. చాలా మంది భక్తులు చెప్పటం ఇష్టపడరు. లక్షలు ఇచ్చినా నా పేరు చెప్పొద్దంటారు, నా పేరు చెప్పబాకండి అంటాడు. దేవునికే తెలియాలి, నీకే తెలియాలి. కానీ సమాజం మెప్పు కొరకే దేవుని సముఖంలో ప్రార్థన చేయొద్దండి. మెప్పును ఒప్పుగా భావించొద్దు. నరా దేవునికి ఇచ్చే రీతిలో నువ్వు దేవుని కొరకు సంపూర్ణంగా ఇవ్వాలి. కానీ నేను కేజీ ఇచ్చినా, 2 కేజీలు ఇచ్చినా, 10 కేజీలు ఇచ్చిన మాట అది దేవునికే తెలియాలి. స్తోత్రం. నాకు ఈయన చదువుతుంటే అసలు వీళ్ళంతా నన్ను అడిగితే నేను ఒక్కనిచ్చేవాని కదా అనిపించింది నాకు. నరా మీ ఇంటికి చుట్టం వస్తే కేజీ బియ్యనా 1 రూపాయి సరిపోద్దా? బైబిల్లో పోయిన వస్తుంటే వారం ఎప్పుడు చెప్పాను, మాసేదోని సంఘం పేద సంఘమైన దాతృత్వ హృదయ సంఘం అట. అండి పేద సంఘమైన దాతృత్వ హృదయముల సంఘం అటండి. పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఆయన వస్త్రాలు కానీ ఆయనకు ఆహారం కానీ అన్ని సహాయం చేశారట. దేవుని సేవ కొరకై ప్రతిష్ట కలిగిన వారు కావాలి, ప్రార్థన యోధులు కావాలి, సమర్పణ కలిగిన వారు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి, పాటుపడేవారు కావాలి, నిందలు భరించేవారు కావాలి, దెబ్బలు తినేవారు కావాలి, అవమానపరిచేవారు కావాలి, దేవునికి నిలబడే బిడ్డలు కావాలి. సంఘ క్షేమ అభివృద్ధి కావాలంటే ఇలాంటి యోధులు సంఘానికి చాలా అవసరం అన్నాడు. పౌలు గారు వెళ్ళారంటే పౌలుతో పాటు శీల వెళ్ళాడు. శీల దెబ్బలు తిన్నాడు, పౌలు దెబ్బలు తిన్నాడు. ఏంటండి ఎక్కడికి వెళ్ళి మీరు ఆలోచించండి. అలాగనే పేతురు యాకోబు కూడా వెళ్ళినప్పుడు అండి పేతురు యాకోబు వెళ్ళిపోయినాడు. అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యంగా జరిగినాయి. ఈనాడు కూడా దేవుని కార్యం జరగాలంటే ఐక్యతలో కూడిన ప్రార్థన చాలా అవసరం, సమర్పణతో కూడిన జీవితం చాలా అవసరం. అందుకని కొలస్సీ పత్రికలో బైబిల్ వాక్యం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అందుచేత ఈ సంగతి, ఏ సంగతి? సీదాల సంఘం అనేసంటి ఈ పెనియల్ వర్ష సంఘం అనేసంటి సంఘము ఉపవాస ప్రార్థన ప్రారంభం చేశారని, అందరూ కలిసికట్టుగా ఉన్నారని, ఐక్యతతో ఉన్నారని, బలమైన రీతిలో బలపరచబడాలని, ఒక మంచి మందిరము కట్టాలని అండి, గొప్ప సంఘము కట్టాలని ఉద్దేశించి చిన్నలు పెద్దలు, యవనస్తులు వృద్ధులు, పాటలు పాడేవారు పాటలు పాడిన వారు అందరూ కూడా కలిసి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనకు తీర్మానం చేసుకున్నారో, లేక ఉపవాస ప్రార్థనకు ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థనని స్టార్ట్ చేశారో ఆ సంఘట విని నాటి నుండి దేవుని స్తోత్రం. ఏ సంఘం చెప్పండి? ఇక్కడ ఎంత ఏమండి ఇక్కడ ఈ సంగతి వినబడిన నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక. మేము మానలేదు, నేనైతే ప్రతిరోజు ప్రార్థన చేశాను. దేవుని బిడ్డారా, మనం ఎంకరేజ్ చేయాలి. చీదాల సంఘం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘం డెవలప్ కొరకై ఆడోళ్ళు మగోళ్ళంతా పిల్లలు కలిసి కన్నీరు కార్చినప్పుడు మనం ఎందుకు దీన్ని ప్రోత్సహించకూడదు? మనం ఎందుకు దీన్ని బలపరచకూడదు? దీని తర్వాత దీని విషయంలో మనం ఆలోచించి మనం ఎందుకు అనుసరించకూడదు, మనం ఎందుకు నడిపించకూడదు అనే విషయాన్ని కూడా ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ పెద్దకు అవసరం. చీదాల సంఘం చేసిన మనం చేయలేమా? వారు కన్నీరు కార్చి మనం కార్చలేమా? వారు దేని కొరకు కార్చారు? వారి కుటుంబం కొరకు కాదు. వారు దేని కొరకు ప్రార్థించారు? ఏండి సంఘం అభివృద్ధి కొరకు, గ్రామ రక్షణ కొరకు, కుటుంబాల సమాధానం కొరకు దేవుని మందిరం కొత్తగా కట్టబడాలి. ఒక పెద్ద మందిరం కట్టాలని ఉద్దేశించేత దేవుని బిడ్డలు వారందరూ కూడా దేవుని మందిరంలో చేరి మోకరించి కన్నీరు కాచి నోరు చేసి ప్రభు దగ్గర ప్రార్థించిన ప్రార్థన యోధులే చీదల సంఘం. స్తోత్రం. ఈనాడు మనం ఉన్నటువంటి ఈ స్థలంలో ఉన్న మనందరం కూడా వారు ఒక మాదిరిగా మనకు కనబడుతున్నారు. అదే విషయాన్ని పౌలు అంటున్నాడు. ఎప్పుడైతే వీరు ప్రార్థన చేస్తున్నారో వీళ్ళ విషయం విన్న నాటి నుండి కూడా వీరి నిమిత్తం ప్రార్థన చేయట మానక. ప్రియులారా, ఈ రోజు మీకు చెప్తున్నమాట అంటే చీదల సంఘం ఏ పని చేశారో వాళ్ళ విషయం మీరు ప్రార్థన చేయండి. దేవా, ఏ బిడ్డలైతే కన్నీరు కాచారో, దేని కొరకే ప్రార్థించున్నారు, సంతానం లేక ప్రార్థన చేయొచ్చు, సంతానం లేకుండా, ఆరోగ్యం లేకుండా ప్రార్థన చేయొచ్చు, ఎంతో మంది రకరకాల కోరికలతో రావచ్చు. ప్రభు బిడ్డల కోరిక నెరవేర్చు ప్రభు అని మనందరూ కూడా మానక ఈ సంఘ అభివృద్ధి కొరకే ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మనంతా? వారు సాక్ష్యాలు విన్నా, ఇందాక చెప్పిన మాటలు తప్పు కాదు, వారు చెప్పిన మాట వాస్తవమే. ఒక పేద విధవరాలు కానుక ఇచ్చింది, అది యేసయ్య బాహటంగా చెప్పాడు. ఇందాక మేము ఏం చెప్పారంటే కేజీబీ ఇవ్వటం అది చాలా సంతోషకరమైంది.
2 కేజీలు అంటే చాలా సంతోషకరమైంది నరా. లేకపోయినా దేవుడికి ఇచ్చారు మీరు. ఇది నేర్చుకుంటానికి ఫస్ట్ మీకు చెప్పాను. మనం కూడా ఏం చేయాలి? వీళ్ళు ఎలాగైతే వేసుకున్నారు అండి, ఒక్కొక్కరు ఏ విధంగా వేసుకొని ఒక పరిచయం కొరకే పాటుపడ్డారో, నీవైనా నేనైనా మనందరికి మాదిరికరంగా, నేను లేని దాన్ని ₹1 వేసుకున్నాను, లేని దాన్ని కేసీబీ వేసుకున్నాను, అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. దేవునికి మహిమార్థంగా ఒక మీటింగ్ ఏర్పరిచిన రీతిలో ఒక సవాలుగా చీదల సంఘం పెట్టారు. కనుక ఈనాడు వచ్చిన మీకు మనం చెబుతున్న మనందరికీ కూడా ఒక మాదిరికరంగా సంఘం చేసిన విషయాన్ని మనం సంతోషించాలి. దేవుని స్తోత్రం. వీళ్ళు చేసింది చాలా సంతోషకర విషయం. కట్టెలొకలు ఇచ్చారు, వంటొకలు వండారు, నూనె ఒకలు ఇచ్చారు. ఏంటి సంతోషం కదా? చెప్పండి అమ్మా, సంతోషమా కాదా? చెప్పండి, మీరు సంతోషం కాదండి అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే, మీరు కూడా అలా ఇయ్యండి, వచ్చిన సంఘానికి హెచ్చరించడానికి, వచ్చిన సంఘాన్ని ప్రోత్సహించడానికి. రెండో విషయం, మీరు చేసిన పని మానక మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేము పాటుపడుతున్నాం, మీ కన్నీరు కాస్తున్నాం, మీ ఏడుస్తున్నాం, మేము మొరబెడుతున్నాం. ఇంకా ఆత్మీయులతో దేవుని సేవ జరగాలి, ఇక్కడ అద్భుతాలు జరగాలి, ఇక్కడ ఆశ్చర్యాలు జరగాలి, ఇక్కడ రోగులు బాగుపడాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, ఎన్నో కార్యం జరగాలి. కనుక మీరు మానక నా కొరకు ప్రార్థన చేయాలని ఈ సంఘం ఈ రోజు మనని హెచ్చరిస్తున్నారు. మనం ప్రార్థన చేయాలి. అందుకు మాట అన్నాడు, చదవండి. మీరు సంపూర్ణమైన జ్ఞానమును. చూడండి, ఇక్కడ బాగా విషయాలు ఏంటండి. మీరు ఏ విధంగా ఉండాలని పౌలు చెప్పాడు కొలస్సీ సంఘానికి, అదే విషయాన్ని ఒక సేవకుడు చెప్తున్నాను. సీదాల సంఘం అనే మీరు ఎవరైనప్పటికైనా, ఎలాంటి వారైనప్పటికైనా, ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఎలాంటి పెద్దవారైనా, విద్యావేత్తలైనా, విద్యావంతులైనా, ధనవంతులైనా, మీరు ఎవరైనప్పటికైనా మీరు సంపూర్ణ జ్ఞానము కలుగునని ఈ రోజు దైవ సేవకుడికి హెచ్చరిస్తున్నాను. మీరు ప్రార్థన యోధులు మాత్రమే కాదు, విశ్వాస వీరులు మాత్రమే కాదు, పరిచయం చేసేవారు మాత్రమే కాదు, దాతృల హృదయం కలిగిన వారు మాత్రమే కాక మీరు దైవ జ్ఞానం కలిగిన వారు ఉండాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏం కావాలి? పరిచయం చేసేవాడిని సంతోషించబాకండి, నేను సాయం చేసిన సంతోషించబాకండి, నేను ప్రార్థించిన సంతోషించబాకండి. కానీ పరలోక సంబంధమైన దైవ జ్ఞానం వచ్చే మీరు నింపబడాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఇంకేమైనా తెలుసా? చదవండి. ఆత్మ సంబంధమైన వివేకము గలవారై. ఏ సంబంధమైంది? జ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకము, విశ్వాసము, వివేకము. అందుకని ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించుడంటాడు. సంఘములు ఆత్మ కలిగిన వారు కావాలి, ప్రార్థనలు వారికి కావాలి, జ్ఞానం గల వారు కావాలి, పరిచయం చేసేవారు కావాలి, దేవుని మొరపెట్టేవారు కావాలి, దేవునికి ఇచ్చేవారు కావాలి, యేసు కొరకు సాక్షులు జీవించేవారు కావాలి. సంఘ క్షేమం కావాలంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఉండాలి. నువ్వు పాడవచ్చు, ఒక వాక్యం చెప్పొచ్చు, ఒక సాక్షి చెప్పొచ్చు. అందరికీ నా పేరు హసేను, మా చీదేల. నేను ఒకానొకప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ విధంగానే మౌత్ పట్టుకొని నేను పాటలు పాడుతూ ఉన్నప్పుడు హై పవర్ వచ్చి నాకు కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ రావడంతో అక్కడికక్కడికే కుప్పగూలి కింద పడిపోయినా. అయితే మా ఆత్మీయ తండ్రి గారైన సుదర్శనం గారు మరియు మా సంఘ కాపరి శామిల్సన్ అయ్య గారు వచ్చి నా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యం చేసి నన్ను ఒక సాక్షి బిడ్డగా ఇక్కడ నిలబెట్టుకున్నాడు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యలతోటి బాధపడుతున్నట్లయితే మన దగ్గరలో ఉన్న పెనియల్ వర్షిప్ సెంటర్కి వచ్చి మీరందరూ కూడా నా వలే మీరు మేలులు పొందుకొని మీ జీవితాల్లో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మాది కోదాడ దగ్గర శ్రీరంగాపురం. మరి గత 40 సంవత్సరాల క్రితం నాకు భయంకరమైన కుష్ఠవ్యాధి కలిగినప్పుడు ఆత్మీయ తండ్రి గారు మా ఇంటికి వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు నాకు స్వస్థత కలిగించిండు. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను సాగిపోతున్నాను. మీరందరూ కూడా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించండి. ఈ పెనియలు సంఘములో చేరి మీరందరూ కూడా ప్రార్థించినట్టయితే దేవుడు నన్ను స్వస్థపరిచిండు కనుక మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. మరి ఆత్మీయ తండ్రి గారికి మరి దేవునికి లోబడి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు నన్ను స్వస్థపరిచినప్పుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా పేరు చువార్తమ్మ, మాది చీరాల. నాకు సంతానం లేక నేను
15 సంవత్సరాలు బాధపడ్డా. నేను దేవుని సన్నిధికి వచ్చినాక ఆత్మీయ తండ్రి గారు సుదర్శన నాన్నగారు ద్వారా అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సంతానం ఇచ్చిండు. నా కుమార్తె వీణ. నాకు దేవుడు ఒక గొప్ప బహుమానం ఇచ్చిండు. దేవునికి వందనాలు. మీరు కూడా ఎవరైనా ఇలా సంతానం లేని వారు ఉన్నట్లుంటే నేను పెనియల్ సన్నిధికి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని మీరు ప్రార్థనలు చేయించుకున్నట్టయితే దేవుడు నాకు చేసిన మేలులు మీకు కూడా చేస్తారని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మా చీరాల గ్రామం. నా పేరు రత్నకుమారి. మరి నాకు భయంకరమైన గుండె జబ్బు నుండి దేవుడు నన్ను నేను మునగాల వెళ్ళిన నాకు బాగలేనప్పుడు మరి ఆత్మీయ తండ్రి సుదర్శనం గారు మునగాల నుండి మా దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచిండు. మరి మీరు నాలాంటి వారు ఎవరైనా గ్రామంలో ఉన్నట్టుకుంటే దేవుని మందిరానికి వచ్చి మీరు కూడా స్వస్థత పొందుకోమని దేవుడి పేరట అడుగుతున్నాం. పెరేలు సంఘం ప్రార్థించుటకు మీ కొరకు మేము సిద్ధంగా ఉన్నాం. పెరేలు సంఘాలు ఆత్మీయ తండ్రి మరి సామ్యుల్ అన్నగారు సుదర్శనం గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్వస్థత కార్యములు మీరు చూద్దరు. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు నమ్మకంగా. దేవునికి వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పీడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసు దేవుడు ఒక్కడే. రండి. అనేక మంది అనేక పట్టణాల నుండి అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు. విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నీవు ఆలోచిస్తే ఇంక కుదరదు. నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం మీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక శ్రేణిలో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.